దేవునికి స్తోత్రం. ఈ దిన దీవెనల కర్తైన దేవాదేవుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. ప్రియా దీవెనల కర్తైన దేవాదేవుని బిడ్డలారా, జీవము గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడైన యెహోవా మనలను దీవించే గొప్ప దేవుడు, మనకి జయమనుకరించే జయశ్రీడు, మన ఏళ్ళ కృప చూపించే కృపామయుడు, మనల్ని ఆదరించే ఆదరణకర్త, మనల్ని బలపరిచే అద్వితీయ దేవుడైన దేవాదేవుడైన యెహోవా మాట మనం వింటే పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రతి దీవెనలు ప్రతి ఆశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము శుభకార్యాన్నింటిలో అద్భుతమైనటువంటి వాగ్దానం, అద్భుతమైనటువంటి అధ్యాయం. దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించిన వారికి దీవెనలు కలుగును. తల్లిదండ్రుల మాట బిడ్డలు వినవలెను, సంఘ కాపరుల యొక్క మాట విశ్వాసులు వినవలేను, యజమానుల యొక్క మాట పనివాడు వినవలను, అప్పుడు వారి మీదకి ఆశీర్వాదం వచ్చును. అయితే దేవుని మాట వినుట వలన అందరూ ఆశీర్వదించబడుదురు. జీవముగల దేవాది దేవుని బిడ్డలారా, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అంటున్నాడు. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇది ఐగుప్తు దేశంను పరిపాలించిన ఫరో నోటి నుండి వచ్చిన మాట. ప్రియులారా, ఇది గర్వపు మాట. దేవుని మాటలను తోసిపుచ్చిన, దేవుని తిరస్కరించిన ఫరోను అతని సైన్యంలో దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. జీవముగల దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్వితీయ దేవుడు, సర్వోన్నతుడు. నేడును ఫరో వలె తెగించి మాట్లాడేవారు లేకపోలేదు. తెగించి పాపం చేయవారి సంఖ్య విస్తరముగా ఉన్న దేవుని బిడ్డలారా, అగ్ని గంధకములతో మండు గుండంలో గూర్చి అనగా నరకంను దేవుడు వాక్యం హెచ్చరించున్నది. దానిని ఆలకించని వారు అంతం విషాదకరముగా నుండును. నా బాధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులను నేను చెవియొగ్గలేదు అని చిట్ట చివరిలో ఆవేదన చెందుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. సామెతల 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ పరిపూర్ణమైన సత్యాలు మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేళ్లను దేవుడు తన స్వకీయ జనముగా ఏర్పరచుకొని వారికి విధి విధానములను ఇచ్చాడు. నీవు వారితో కూడా వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో. అయితే వారు ఆయన మాట ఆలకించలేదు గనుక దేవుడు బహుగా ఆవేదన చెందాడు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయారు అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు ఎంత మనోహరమని ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చిన్న సమయలు వలె నీ దాసుడు ఆలకించున్నాను, ఆజ్ఞయిమ్ము అని చెప్పి దేవుని స్వరం ఆలకించగలదమా? దేవాదేవుడి యొక్క స్వరం వినటానికి ఇప్పుడే మనం ఇష్టపడగలుగుతున్నామా? దేవుడి మాట ద్వారా మనకు జయం కలుగుతుంది, దేవుడి మాట ద్వారా మనకు విజయం కలుగుతుంది. ఆ జయం గల దేవాదేవుడి యొక్క మాట విని ఆయనలో ఆయనతో కొనసాగి ఆయన దీవుల్లో ఆయన ఆశీర్వాదాలు మనం పొందుదాం. ఆ దేవాదేవుని యొక్క కృపలో మనం నింపబడదాం. దేవునికి విరోధంగా నిలిచిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. జయముగల దేవాదేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా మనం ఉండకుండా దేవుల్లో దేవుడితో కొనసాగి దేవుని కృపాకిరణాలు మనం పొందాం. పరిశుద్ధాత్మ దేవునిక శాశ్వతమైన ప్రేమ మీతో, మీ కుటుంబంతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో, మనందరితో దేవుని కృప నిత్యం నిల్చుండి మన నిత్యము చేపట్టి నడిపించును గాక. ప్రార్థన. అందరూ తల వంచి ప్రార్థనలో ఏకీవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ దీవెనకర్తమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు నా అధిపతి. అయ్యా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా నీ మాట విన్నట్టు వారిని నువ్వు దీవిస్తాను మాట సెలవిచ్చున్నావు. ప్రభా, మీ దీవులు మీ ఆస్తురాలు మాకు దయచేయండి. నీ మాట చెప్పు మేము జీవించడానికి, నీ మాటలో మేము కొనసాగడానికి మీ కృప మీ పిల్లలను మాకు అందరికీ దయచేది. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. నేడు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. బిడ్డలందరికీ జయ విజయం, శాంతి, సమాధానం, ఆదరణ బిడ్డలను అనుగ్రహించమని యేసు నామములో కృపలో నింపి బలపరచమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖున మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దేవాదేవుడు మహిమాస్వరూపుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పంపించండి. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచును గాక. దేవుని చిత్తమైతే తప్పకుండా క్రిస్మస్ ఆరాధన కూడా మీరందరూ కూడా
రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ.